ఏడాది పొడవునా కాసే పండ్లలో మొదటి స్థానంలో ఉంటుంది అరటి. అన్ని వయసుల వారు తినే పండిది. అయితే అరటిలో పొట్టిగా ఉండి తక్కువ స్థలాన్ని ఆక్రమించి రైతులు అంతర పంటగా వేసుకోగలిగే విధంగా డ్వార్ఫ్ వెరైటీ రకానికి చెందిన అరటి సాగులో రైతుకు లాభదాయకంగా ఉంటుంది. మరి ఈ రకం అరటి సాగు విధానం ఏంటి? దీనివల్ల రైతులకు కలిగే ఉపయోగాలేంటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. అరటి అమృత ఫలం. అన్ని వయస్సుల వారు తినే పండు ఇది. అన్ని కాలాల్లోనూ లభిస్తుంది. అయితే ఇప్పటివరకు పాటిస్తున్న సాంప్రదాయ సాగుతో రైతులు అంత లాభాలను కళ్ళచూడలేకపోతున్నారు. అరటి పంటకు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని నిలబడే శక్తి తక్కువ. దీంతో పంట చివరిదాకా ఉండడమే గగనమైపోతోంది. దీనికి సరైన ప్రత్యామ్నాయంగా టిష్యూ కల్చర్ అరటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దీంతో రైతులు మంచి లాభాలను పొందగలుగుతున్నారు. అరటి సాగులో విప్లవాత్మక మార్పులొచ్చాయి. టిష్యూ కల్చర్ అరటిని శాస్త్రీయ పద్ధతిలో సాగు చేస్తే నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు. సాధారణ రకం అరటి కంటే 2 రెట్లు ఆదాయం పెరగడమే కాకుండా ప్రకృతి వైపరీత్యాలను కూడా తట్టుకుని నిలబడగలిగే బలం టిష్యూ కల్చర్ అరటికి ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన జిట్టా జ్యోతి అమేయా కృషి వికాస కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమేయా కృషి ఆగ్రో నర్సరీని నిర్వహిస్తున్నారు. వివిధ రకాల జాతుల పండ్ల మొక్కల్ని ప్రకృతి విధానంలో పెంచుతూ డ్వార్ఫ్ వెరైటీ రకానికి చెందిన అరటి మొక్కల్ని కూడా అభివృద్ధి చేస్తున్నారు. రైతులకు అంతర పంటగానే కాకుండా మిద్దె తోటలు నిర్వహించేవారు కూడా ఈ అరటి రకాన్ని సాగు చేసుకునే వీలుందని చెబుతున్నారు. మా అమేయ కృషి వికాస కేంద్రం నడుపుతున్నటువంటి అమేయ నర్సరీలో, అగ్రో నర్సరీలో ఇది ఒక స్పెషల్ వెరైటీ ఉన్నది మా దగ్గర. అరటిలో డ్వార్ఫ్ తాయిల్ వెరైటీ ఇది. అంటే పొట్టి రకం, 2-2.5 ఫీట్ల కంటే ఎక్కువ పెరగదు. దీంట్లో ఇట్లా గెలలు వచ్చేస్తాయి. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే, ఒకటేమో ఈదురు గాలులు వచ్చినా కూడా గాలులకు పడిపోయే అవకాశం ఉండదు. చెట్టు బాగుంటుంది. టెర్రస్ గార్డెన్ వాళ్ళకి కానీ, పెరట్లలో కానీ, ఆర్నమెంటల్గా కానీ యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మళ్ళీ ఈ ఆకులు దళసరిగా ఉండడం వలన ఇప్పుడు అందరూ కూడా పర్యావరణం గురించి, ఎన్విరాన్మెంట్ హెల్ప్ చేయాలని ఆలోచిస్తున్నారు. కాబట్టి దాంట్లో భాగంగా మనకు ఫుడ్ ప్యాకింగ్లో కూడా ఈ ఆకులు ఉపయోగపడతాయి. అట్లా ఉపయోగపడుకోవచ్చు. ఎందుకంటే ఇది మామూలుగా అరటి ఆకులు తొందరగా చీలిపోతుంటాయి. దీంట్లో ఆ లక్షణం కొంచెం తక్కువ ఉంటుంది. ఆ ఆకు కూడా దళసరిగా ఉంటుంది. మళ్ళీ మా అరిటాకులు కావాలని పూజలకి దానికి ఉపయోగించాలని అనుకునే వాళ్ళు కూడా పెరట్లో ఒక చెట్టు పెట్టుకొని పెద్ద కుండీలో పెట్టుకున్నా కూడా వచ్చేస్తాయి. ఆకులు కూడా ఇన్స్టెంట్గా మనకి ఎప్పుడు కూడా రెడీగా అందుబాటులో ఉంటాయి. తర్వాత కాయల విషయానికి వస్తే ఒక్కో దానికి 6 నుంచి 8 హస్తాల వరకు వస్తున్నాయి. అంటే దగ్గర దగ్గర 60 to 80. మరీ తక్కువ ఈల్డ్ ఏం కాదు. యావరేజ్ చూసుకుంటే పెరట్లో ఉన్నటువంటి మన స్పేస్ని ఉపయోగించుకొని టెర్రస్ గార్డెన్ మీద ఉపయోగించుకుంటే కనుక మనకు ఎప్పటికప్పుడు ఆరోగ్యకరంగా క్రిమి సంహారకాలు లేనటువంటి పండ్లు మనం తినడానికి అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఇది చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు. మళ్ళీ గాలులు వచ్చినా కూడా, ఇంతకుముందు మనకు ఎదురు గాలులు వచ్చాయంటే అరటి చెట్లు కూలిపోతాయి, దానివల్ల ఈ చెట్టు ఇంకో దాని మీద పడిపోతుంది అనేది ఉండేది. దీనివల్ల ఆ సమస్య కూడా లేదు. చెట్టు కూడా బలిష్టంగా ఉంటుంది. హైట్ కూడా తక్కువ ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంది. మార్కెట్లో దొరికేటటువంటి కాయల కంటే కూడా అరటిపండు టేస్ట్ బాగుంది. దాని హైట్ వచ్చేసి 2.5 ఫీట్లు, 2 ఫీట్లు 2.5 ఫీట్ల వరకు. అంటే మనము సరి అయినటువంటి పోషణ ఇస్తే ఇంకొంత పెరుగుతుందేమో. మేము ఆ వెరైటీ తెచ్చిన తర్వాత దాన్ని మామూలుగా పెట్టి ఎటువంటి పోషకాలు కూడా దానికి ఇవ్వలేదు మేము. యాక్చువల్గా దాని ఒరిజినాలిటీ ఏదో బయటపడుతుంది అనేసి ఎక్స్ట్రా ఫీడింగ్ కూడా ఏమి ఇవ్వలేదు. నార్మల్గా పెట్టాము. పెట్టిన తర్వాత మాకు ఒక 60 నుంచి 80 పళ్ళ వరకు వచ్చినాయి ఒక్కో చెట్టుకి. మామూలుగా మనం ఇంట్లో పెట్టుకునేటట్టయితే అది సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ దాన్ని కనుక అంటే పూర్తిగా అదే పంటను మనం వేయాలనుకుంటే ఇంటర్ క్రాప్గా వేసుకోవడానికి బాగానే ఉంటుంది. హై డెన్సిటీ పెట్టాల్సి వస్తుంది అనేది మా ఉద్దేశము. ఖచ్చితంగా గాలులకు మాత్రం పడిపోయేటటువంటి అవకాశం లేదు. కాబట్టి టెర్రస్ గార్డెన్కైనా, పెరట్లోకైనా, ప్లేసెస్ లేని వాళ్ళకైనా, ఈవెన్ పెద్ద కుండీలో పెట్టుకోవడానికి కూడా బాగానే ఉంటుంది అనేది మా ఆలోచన.